శ్రీమతి నమః. వివి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు మన ఛానల్కి వచ్చారు. నన్ను చాలా మంది అడుగుతున్నారనమాట, నాథూరామ్ గాడ్సే గారి అసలు చరిత్ర చెప్పండి అని. ఇదివరకు బేబీ నాచియార్ గారి గురించి కూడా సుబ్రహ్మణ్యం గారు వచ్చి మన ఛానల్లో ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు గాడ్సే గారి గురించి కూడా చెప్పడానికి వచ్చారు. ఎన్నో పుస్తకాలు రాశారు, దాదాపుగా ఒక 15 పుస్తకాలు రాశారనమాట. ఈయన ఉద్దేశం ఏంటంటే అసలైన చరిత్రని ప్రజలకు అందించాలి అని. ఈయన రాసిన పుస్తకాల్లో మూల సూత్రాలు, ముంచుకొస్తున్న ముప్పు, ఇదేమి చరిత్ర, విద్యారణ్య విజయము, అలాగే హైందవ వీర్లు చాలా అద్భుతమైన పుస్తకాలు అనమాట. ఈ రోజు నాథూరామ్ గాడ్సే గారు గాంధీ గారిని ఎందుకు చంపవలసి వచ్చిందని నన్ను చాలా మంది అడిగారు. ఆ విషయం మీద మనకి వివి సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం. హేమ గారు, మీరు చాలా వివాదాస్పదమైన టాపిక్ ని ఎన్నుకున్నారు. నాథూరామ్ గాడ్సే గురించి అసలు విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవునండి. నాథూరామ్ గాడ్సే 1910లో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన స్వస్థలం పూనా, అంటే పూర్వం మహారాష్ట్ర పేష్వాల రాజధాని. ఈయనకన్నా ముందు 3 పిల్లలు పుట్టి చనిపోయారట. కనుక ఆ కీడు తొలగించుకోవడానికి అని ఒక మతపరమైన నమ్మకంతో ఈయన చిన్నప్పుడు గౌను పరిగిని ఇలాంటివి తొడిగి ఆడపిల్ల వేషంలో పెంచారు. ముక్కుకి ఒక నత్తు, ముక్కు పొడగ లాంటి ఆభరణం కూడా పెట్టారు, ఆడపిల్లకి పెట్టినట్టు. ఆ నత్తు వల్ల ఆయనకి నత్తురామ్ అనే పేరు వచ్చి అదే నాథూరామ్ గా స్థిరపడింది. ఇతని అసలు పేరు రామచంద్ర. ఈ నత్తురామ్ నాథూరామ్ గా మారి అదే ఆయన పేరు స్థిరపడింది. గాడ్సే వాళ్ళ కుటుంబ నామం కనుక నాథూరామ్ గాడ్సే అయ్యాడు ఆయన చివరికి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఆజన్మ బ్రహ్మచారి, పెళ్లి చేసుకోలేదు. దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేద్దామని అనుకున్నాడు, అలాగే ఉండిపోయాడు. ఈ దేశం కోసం ఈయన రాజకీయ జీవితం ఎప్పుడు మొదలైందంటే 1931లో మహాత్మా గాంధీ నాయకత్వంలో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, అంటే సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అలాంటి ఉద్యమాలు చాలా చేశారు కదా ఆయన. అవునండి. అటువంటిది 1931లో సహాయ నిరాకరణ ఉద్యమంలో గాడ్సే రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు పనిచేశాడు. ఈయనకి గాంధీ హంతకుడుగానే చాలా మందికి తెలుసు, కానీ ఈయనకి కొన్ని సిద్ధాంతాలు, కొంత అభిప్రాయాలు ఉన్నాయి. ఈయన కుల భేదాలకు వ్యతిరేకంగా కుల రహితమైన హిందూ సమాజం కావాలి అనే ఉద్దేశంతో ఆయన పనిచేశాడు. అన్ని కులాల వాళ్ళకి కలిపి భోజనాలు ఏర్పాటు చేయడం, అస్పృశ్యతకి వ్యతిరేకంగా పోరాడడం మొదలైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. 1934లో ఆర్ఎస్ఎస్ స్థాపకుడు డాక్టర్ బలిరామ్ హెడ్గేవార్ గారి ప్రసంగాలు విని ఆకర్షితుడై ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుడిగా చేరాడు. ఆర్ఎస్ఎస్లో బౌద్ధిక విభాగం అంటారు, ఇంటలెక్చువల్ వింగ్ అనమాట. అంటే సిద్ధాంతపరమైన విషయాల మీద అందులో పనిచేస్తూ ఉంటారు. అందులో పనిచేశాడు ఈయన. అయితే కొంతకాలానికి ఈయనకి ఆర్ఎస్ఎస్ అంటే విముఖత కలిగింది. విముఖత అంటే విముఖత కాదు, సంతృప్తి కలగలేదు. ఎందుకంటే దేశం కోసం, హిందూ సమాజం కోసం పని చేయాలి అనేది ఈయన కోరిక. అందుకు రాజకీయ రంగంలో పనిచేయడం అవసరం అని ఈయన అనుకున్నాడు గాడ్సే. కానీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకి దూరంగా ఉండాలి అని చాలా కఠోరమైన విధానం. రాజకీయ రంగంలో పని చేయకపోతే తను అనుకున్న పని చేయలేను అని గాడ్సే భావం. ఆ ఉద్దేశంతో 1937లో హిందూ మహాసభలో చేరాడు. అప్పుడు హిందూ మహాసభ అధ్యక్షుడు స్వాతంత్ర్యవీర సావర్కర్, సుప్రసిద్ధుడు. ఆయన ప్రసంగాలు విని ఆకర్షితుడై ఆ హిందూ మహాసభలో చేరాడు. ఇంకా కొన్నాళ్ళకి ఆ వీర సావర్కర్
అధ్యక్షతలో పనిచేస్తున్న హిందూ మహాసభలో కూడా చురుకుగా అవసరమైన పని జరగట్లేదు అని అనిపించింది. 1944లో హిందూ రాష్ట్ర దళ్ అనే ఒక చిన్న సంస్థని తానే స్థాపించి ఒక 150 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు, పెద్ద ఎక్కువ ఉంది కదా. దాంతో ఆయన తన అనుకున్న పని చేయడం మొదలుపెట్టాడు. ఈ 1944 అంటే స్వాతంత్రం రావడానికి 3 ఏళ్ళు ముందు. అప్పటికి పాకిస్తాన్ కావాలనే ఉద్యమం ఊపందుకుంది. క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమై అంతం కూడా అయిపోయింది. పాకిస్తాన్ కావాలనే డిమాండ్ చాలా తీవ్రంగా తీసుకొస్తున్నారు ముస్లిం లీగ్ వాళ్ళు జిన్నా నాయకత్వంలో. గాడ్సే అఖండ భారత్ ఉండాలి, దేశం విడిపోకూడదు అని కోరుకున్నాడు. సరే, ఈయన ఉద్దరుకుంటే ఆగేది కాదు కదా. ఆ పెద్ద స్థాయి ఉద్యమం జరిగింది. చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా దేశ విభజనకు ఒప్పుకుని పాకిస్తాన్ ఏర్పాటుకి దారి సుగమం చేశారు. ఇది గాడ్సేకి చాలా బాధ కలిగింది. గాంధీ గారి రాజకీయ విధానాల వల్ల దేశ విభజన అనే పరిణామం జరిగింది అని గాడ్సే నిర్ణయించాడు. ఈయన విశ్లేషణ ఏమిటంటే, ఎందుకంటే గాంధీ గారి రాజకీయాల్లోకి రావడానికి ఆరంభం 1919. అంతకుముందు ఆయన సౌత్ ఆఫ్రికాలో పనిచేశాడు. అక్కడ భారత సంతతి వలస కూలీల సమస్యలని, వాళ్ళు అనుభవిస్తున్న వర్ణ విచక్షణని ఎదుర్కోవడానికి తన పద్ధతిలో అహింస, సత్యం చెప్పడం, సత్యవాక్పాలన, ఈ పద్ధతిలో సత్యాగ్రహం, శాంతిపరమైన ఉద్యమాలు, ఇలాంటి మార్గాలు ఆయన రూపొందించుకున్నాడు దక్షిణాఫ్రికాలో. ఆ సత్యాగ్రహాల ద్వారా ఉద్యమం చేశాడు. అప్పటి వరకు అంతర్జాతీయంగా అహింసాత్మకమైన ఉద్యమాలు జరపడం పెద్ద ఎక్కువ లేదు. దాంతో గాంధీ గారు విపరీతమైన ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు, ప్రశంస వచ్చాయి. అయితే దక్షిణాఫ్రికాలో వర్ణ విచక్షణ ఈ ఉద్యమాల వల్ల తొలగిపోయిందంటే తొలగిపోలేదు. గాంధీ గారికి మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన భారతదేశం వచ్చేసాడు. భారతదేశంలో కూడా తన అహింసాత్మకమైన ఉద్యమాల ద్వారా, సత్యాగ్రహాల ద్వారా ఇక్కడి సమాజాల్లో ప్రయోగాలు చేయవచ్చును అని ఆయన అనుకున్నాడు. ఒకటి మనం గమనించాలి, గాంధీ గారు రాజకీయ రంగంలోకి వచ్చింది భారతదేశం విదేశీ పరిపాలనలో ఉంది, ఇది నేను భరించలేను, ఎట్టి పరిస్థితుల్లోనూ భారతమాత పరాయి దాస్యంలో ఉండకూడదు అన్న భావ ఉద్యోగంతో మాత్రం కాదు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉండగానే బోయర్వార్లో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేశాడు. తాను చాలా గర్వంతో కూడిన బ్రిటిష్ సామ్రాజ్య పౌరుణ్యాన్ని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. అంతే తప్ప సావర్కర్ లాగా, లేకపోతే ఆర్ఎస్ఎస్ స్థాపకుడు కేశవ బలరామ్ హెడ్గేవర్ లాగా అసలు మన మాతృభూమి విదేశీ దాస్యంలో ఉండేది, ఇది నేను భరించలేను అన్న భావ తీవ్రతతో మాత్రం ఆయన రాజకీయాల్లోకి రాలేదు. అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఆయన రూపొందించుకున్న ఉద్యమ విధానాలు సత్యాహింసలతో ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆ సత్యాహింసలను ఉపయోగించి సత్యాగ్రహాలు జరిపి భారతదేశ రాజకీయ రంగంలో కూడా ప్రయోగాలు చేద్దాము అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ఆయన ఆత్మకథకి కూడా ఆయన పెట్టుకునే పేరు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాలు. అది ముఖ్యం. ఆయనకి సత్యంతో తన సత్యాహింసల మార్గంలో ప్రయోగాలు చేయడానికి ముఖ్యం. ఈ భారతదేశం, భారతీయ సమాజం, దీని విదేశీ లేదా స్వదేశీ అనేది ఆయనకి ఒక సైంటిస్ట్ యొక్క ప్రయోగ పరికరాలు లాంటివి. భారతదేశం ఒక ప్రయోగశాల అన్నమాట ఆయనకి. భారతదేశం ఒక ప్రయోగశాల, ఇది ప్రధానం. ఉద్యమం ఫలితం ఎలా ఉంటుందనే దానికన్నా ఉద్యమం సత్యాహింసలతో సాగుతుందా లేదా అనేది ఆయనకి చాలా ముఖ్యం.
ఈయన ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే 1919 అనే ప్రాంతానికి భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉండగా దేశంలో ఉన్న ముస్లిం జనాభా మాత్రం చాలా మంది నాయకులు అత్యధికులు భారతదేశపు సమస్య పట్ల కాకుండా అప్పుడు జరుగుతున్న మొదటి ప్రపంచ యుద్ధంలో తమ ఖలీఫా అయినటువంటి టర్కీ సుల్తాన్ గతి ఏమవుతుంది అన్న బాధలో ఉండేవారు. టర్కీ సుల్తాన్ అప్పుడు ఖలీఫాగా ప్రపంచ ముస్లిం జనాభాకి మతపరమైన రాజకీయపరమైన అధిపతిగా ఉండేవాడు. కానీ అతను ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో పోరాడి ఓడిపోయాడు. దానితో ఇతని సామ్రాజ్యం మొక్కమొక్కలైపోయి ఇతని ఖలీఫా పదవి తొలగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలా ఖలీఫా పదవి టర్కీ సుల్తాన్కి పోకూడదు, ఆ టర్కీ సుల్తాన్ సామ్రాజ్యం యథాతథంగా మొక్కలు కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో ముస్లిం నాయకులు ఖిలాఫత్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అదే సమయంలో గాంధీ గారు భారతీయ రాజకీయాలలో ప్రవేశించి ఉద్యమ నాయకత్వాన్ని స్వీకరించాడు. అప్పటికి తిలక్ గారు చనిపోయారు. అప్పటిదాకా నాయకుడుగా ఉన్న తిలక్ గారు ఈయన నేను అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొస్తాను అని దేశ ప్రజలకి ఒక మాట ఇచ్చాడు. దురదృష్టం ఏమిటంటే ఈ ఉద్యమాన్ని ఆరంభంలోనే భారతదేశ ముస్లిం నాయకత్వం హైజాక్ చేసేసింది. అబ్దుల్ బారీ అనే ముస్లిం నాయకుడు వచ్చి మా ఖిలాఫత్ ఉద్యమానికి మీరు సహకరించండి, మేము మీ స్వాతంత్ర ఉద్యమాలు సహకరిస్తాం అని బేరం పెట్టాడు. గాంధీ గారికి దక్షిణాఫ్రికాలో క్రిస్టియన్లు, ముస్లింలు, భారతీయులు కూడా అండ్ అందరూ వలసకు ఉల్లులుగా ఉన్నారు. అక్కడ ఐకమత్యంతో ఒకే మాట మీద ఈయన నాయకత్వాన్ని అంగీకరించి ఉద్యమం జరిపారు. ఈయన చెప్పిన ఉద్యమం, ఆ అనుభవం, ఆ అలవాటు ఆయనకు ఉంది. భారతదేశంలో ముస్లింల పరిస్థితి వేరు. వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు మేము దేశానికి పరిపాలకులం, ఇక్కడి వాళ్ళం కాదు, ఎక్కడి నుంచి వచ్చాము, కత్తి బలంతో ఇక్కడ ప్రజానీకాన్ని నొక్కి పెట్టి పరిపాలించాము. ఇంగ్లీష్ వాళ్ళు రావడం వల్ల మా ఆధిపత్యం పోయింది, మళ్ళీ దాన్ని సాధించుకోవాలి అన్న దృష్టితోటి ఇక్కడ ముస్లిం నాయకత్వం ఉండేది. కనుక దక్షిణాఫ్రికా పరిస్థితి ఇక్కడ లేదు. గాంధీ గారి కోరిక ఏమిటి? ఇక్కడ కూడా నేను అన్ని వర్గాలకి నాయకుడిగా అంగీకరించబడాలి అనేది కోరిక. ఇప్పుడు ఈ అబ్దుల్ బారీ, ముస్లిం లీగు వీళ్ళు పెట్టిన బేరం ఆయనకు నచ్చింది. మనం ముస్లింలకి వాళ్ళ ఖిలాఫత్ ఉద్యమం సహకరిస్తే వాళ్ళు మన స్వాతంత్ర పోరాటం సహకరిస్తారు, అందరికీ నేను నాయకుడిగా చలామణి అవుతాను అని ఆయన క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, లెక్క వేసుకున్నాడు. అయితే అలా జరగలేదు. ఎందుకంటే భారతదేశంలో జరిగే ఉద్యమానికి మొదటి ప్రపంచ యుద్ధపు పరిణామాలని శాసించేంత శక్తి ఎక్కడుంది? వీళ్ళే బానిస జాతి. ఇక్కడ హిందువులు, ముస్లింలు కూడా ఇంగ్లీష్ వాళ్ళకి బానిసలే. వీళ్ళు వచ్చి మేము ఫలించలేదు. టర్కీ సుల్తాన్ సామ్రాజ్యం మొక్కమొక్కలైపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా, జోర్డాన్, ఖతార్, ఇలా రకరకాల పర్షియన్ గల్ఫ్ రాజ్యాలు ఉన్నాయి కదా, అవన్నీ టర్కీ సుల్తాన్ సామ్రాజ్యాల్లో అప్పుడు భాగాలు, అవన్నీ విడగొట్టబడి మొక్కలుగా వేరే దేశాలుగా ఏర్పడ్డాయి. టర్కీ సుల్తాన్ ఖలీఫా పదవి ఊడిపోయింది. టర్కీ ఒక చిన్న రాజ్యంగా మిగిలింది. కనుక భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం విఫలమైంది. ఈ పరిణామాలలో ఉద్యమంలో జరిగిన వ్యవహారం ఏంటంటే, ఈ ఉద్యమం జరిగే సమయంలో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని ఖిలాఫత్ ఉద్యమాలకు దింపాడు. అదేదో మన భారత జాతి సమస్య అయినట్టుగా. వందే మాతరం, వందే మాతరం, భారత మాతాకి జై అని అప్పటిదాకా అంటూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేత అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్ అనిపించాడు. ఆ ఉద్యమం విఫలమైంది. దాని పరిణామంలో చివరికి ఏంటంటే, కేరళ మలబారు తీరంలో ఉన్న ముస్లింలైన మోఫ్లాలు బ్రిటిష్ ప్రభుత్వం పైన జిహాద్ ప్రకటించారు. వాళ్ళు కాఫీర్లు, వాళ్ళ కింద మనం ఉండకూడదు, వాళ్ళతో పాటు కలిసి ఉండకూడదు,
అని జిహాద్ ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుంది? సహజంగా ప్రపంచ యుద్ధానికి గెలిచిన బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచేసింది ఆ జిహాద్ని. అణిచేస్తే వాళ్ళు చాలామంది చచ్చిపోయారు, చాలామంది బందీలయ్యారు. ఖిలాఫత్ ఉద్యమం మోపలాలది అణిగిపోయింది. వాళ్ళకి చాలా కోపం వచ్చింది, ఆక్రోశం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళ కోపం చూపించడానికి బ్రిటిష్ వాళ్ళ మీద చూపిస్తే లాభం లేదు. వాళ్ళ మీద చూపించారు కోపం, ఎదురు పెడుతున్నారు, కొన్ని వేల మంది చచ్చిపోయారు, ఇంకొన్ని వేల మంది బందీలయ్యి అయిపోయింది. ఆ కోపాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పటిదాకా తమతో ఉద్యమం సహకరిస్తున్న సాటి హిందువుల మీద చూపించారు. సాటి హిందువులు కాదు, తమ పక్కన ఉన్న హిందువులని నా భావం. కొన్ని వేల మందిని చంపేశారు, 15,000 మంది హిందువులు చంపేశారు, ఒక 40,000 మందిని ఎంతమందిలో బలవంతంగా మతం మార్చారు, ఇంకా లెక్కలేనంత మంది స్త్రీలను ఎత్తుకెళ్ళి అత్యాచారాలు చేశారు, దహనాలు చేశారు, దోపిడీలు చేశారు. ఆ ఖిలాఫత్ ఉద్యమం చివరన జరిగిన మోప్ల హత్యాకాండ చాలా దారుణమైందనమాట. గాంధీ గారి మొదటి అడుగులో జరిగిన వైఫల్యం అది. అన్నాడు ఆయన, నేను హిమాలయ పర్వతం అంత తప్పు చేశాను అన్నాడు ఆయన. ఐ కమిటెడ్ ఎ హిమాలయన్ బ్లెండర్ అన్నాడు. కానీ ఎప్పటికీ ఆ బ్లెండర్ని ఆయన కరెక్ట్ చేసుకోలేదు, ఆ తప్పును సరిదిద్దుకోలేదు, అదే కొనసాగించాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే ఆయన, నేను హిమాలయన్ బ్లెండర్, హిమాలయంతో తప్పు చేసినా సరే నా మనస్సు ఏమీ కళ చెందలేదు, ఎందుకంటే నేను సత్యంగానే ప్రవర్తించాను, సత్యాన్ని నేను తప్పలేదు కనుక అన్నాడు. అంటే తాను సత్యాన్ని పాటించాడు లేదా అనేది ఆయనకు ముఖ్యం తప్ప భారతదేశానికి తన విధానాల వల్ల, తన నిర్ణయాల వల్ల భారతీయ సమాజానికి ఏమైంది అనేది అప్రస్తుతం అయిపోయింది. మన గాడ్సే గాంధీ గారి తప్పులుగా చెప్పిన వాటిలో ఇది ప్రధానమైంది. అప్పటి నుంచి గాంధీ గారు చేసిన ప్రతి ఉద్యమంలోనూ అడుగడుగున ముస్లిం నాయకుల గొంతెమ్మ కోరికలను తీరుస్తూనే పోయాడు. ఎక్కడా కూడా వాళ్ళని వెనక్కి లాగలేదు. దేశహితానికి, ఐకమత్యానికి, మతపరమైన సామరస్యానికి వ్యతిరేకంగా వాళ్ళు కోరిన ప్రతి కోరికని ఈయన తీరుస్తూ పోయాడు. ఆ మోప్ల హత్యాకాండని ఖండించలేదు. పైగా ఏమన్నారంటే మోప్లాలు మహావీరులు, వాళ్ళు తమ మతాన్ని తమకి అర్థమైన రీతిలో ఆచరించారు అన్నాడు. ఇది గాడ్సేకి ఇంకా చాలా బాధ కలిగించింది. అలాగే చిక్కగా ముందుకు పోగా ముస్లిం నాయకత్వం యొక్క కోరికలు పెరిగి పాకిస్తాన్ కావాలి అన్న డిమాండ్కి దారితీశాయి. ఆ డిమాండ్ని ఎదుర్కోవడంలో గాంధీ గారు ఐక్యంగా ఉండాలి, విడిపోకూడదని కోరుకున్నారు. కానీ ఆ ముస్లింల ఎత్తుగడలని ఎదుర్కోవడంలో ఆయన విధానాలు విఫలమయ్యాయి. ఏ దశలను కూడా ఆయన ముస్లింల విధానాలని, ఆయన వాళ్ళ వేర్పాటువాదాలని, వాళ్ళ హిందూ సమాజంపై జరిగే హత్యాకాండని ఖండించలేదు. వాళ్ళది తప్పు అన్నట్టుగా ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. ఇది గాడ్సేకి చాలా బాధ కలిగించింది. గాంధీ గారి విధానాల వల్లే పాకిస్తాన్ డిమాండ్ గట్టిపడుతూ వచ్చి చివరికి దేశ విభజన జరిగిపోయింది. భారతదేశ వాయువ్య ప్రాంతం నుంచి కన్యాకుమారి వరకు అఖండంగా ఉన్న భారతదేశం అనాది కాలం నుంచి భారత ప్రజలకు, నా పూర్వులకు మాతృభూమి. అది గాంధీ గారి విధానాల వల్ల విచ్ఛిన్నమైపోయింది అని ఆయన గాంధీ గారి మీద కోపం వచ్చింది. ఎంతవరకు నిజము గాడ్సే ఆరోపణ అంటే గాంధీ గారి కారణంగా విడిపోయిందా అంటే బహుశా పూర్తిగా గాంధీ గారి వల్ల మనం చెప్పలేమేమో. మహమ్మద్ అలీ జిన్నా, ముస్లిం లీగు, దాని నాయకులు, ముస్లిం సమాజము వాళ్ళు అడిగి రక్తపాతంతో, దౌర్జన్యాలతో సాధించుకున్నారు పాకిస్తాన్ని. గాంధీ గారు దానిని సరిగ్గా ఎదుర్కోలేదు, ముస్లింలు చేసిన తప్పులుగా చెప్పలేదు. అంతవరకు గాంధీ గారి బాధ్యత తప్పదు. సరే, దేశం విడిపోయింది. ఇక్కడ గాడ్సే గారు బాధపడుతున్నాడు. ఈ సమయంలో దేశం విభజన జరిగి పాకిస్తాన్గా
ఏర్పడిన ప్రాంతంలో వచ్చి హిందువులు వలస వచ్చేయడం మొదలెట్టారు. ఇక్కడ మనం బతకలేము అని చెప్పి భారతదేశానికి వలస అలా గాంధీసీకులుగా తమ స్వస్థలాలని ఇల్లు వాకిళ్ళు డబ్బు దశకం అన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్న వాళ్ళ మీద ముస్లిం లీగ్ గోండాలు దాడి చేసి కొన్ని లక్షల మందిని చంపేశారు. స్త్రీలని అపహరించి అత్యాచారాలు చేశారు. వాళ్ళు ఇల్లు దోచుకున్నారు, డబ్బు దోచుకున్నారు. కట్టుబాటులతో వాళ్ళు నిరాశ్రయులుగా వచ్చారు. నౌఖాళీ, కలకత్తా ఇలాంటి చోట్ల హిందువుల పైన తీవ్రమైన హత్యాకాండలు జరిగాయి. దేనిని గాంధీ గారు ఖండించలేదు. ఇంత దుర్మార్గంగా హిందువులు ఎందుకు చంపుతారు అని గాంధీ గారు ఒక్క మాట మాట్లాడలేదు. కనుక గాడ్సే మనస్సు కొత్త కొత్త ఉడికిపోతుంది ఈ పరిణామాలు చూసి. అవడానికి గాడ్సే కూడా భారతదేశం విడిపోకుండా ఏకంగా ఉండాలనుకున్నవాడే. గాంధీ గారు అలాగే మొదట్లో అనుకున్నాడు. భారతదేశాన్ని చీలిస్తే అది నా శవం మీదనే జరగాలన్నాడు ఆయన. ఎవరు? గాంధీ గారు. గవర్నమెంట్ డెడ్ బాడీ. కానీ ఆయన విధానాలు మాత్రం అందుకు అనుగుణంగా ఆయన ఏమి చేయలేదు. ముస్లింలని ప్రత్యేకించి నిందించలేదు. మాట అయితే చెప్పాడు కానీ చేతల్లో చూపించలేదు. పైగా హిందువులను మోసకోతకు వస్తున్న ముస్లింలని ఎప్పుడు తప్పు అలా చేయకండి ఎప్పుడు అనలేదు. రాఘవరాజారావు మన చేత పాడించారు కానీ వాళ్ళ చేత పాడించలేదు. స్వామి శ్రద్ధానంద అనే ఆర్య సమాజ నాయకుడు, ఆయనకు ఒక కరపత్రం దొరికింది. ముస్లింలలో రహస్యంగా సర్క్యులేట్ అవుతుంది అది. ఈ దేశంలో హిందువులందరినీ ఎలా మతం మార్చాలి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ఎలా మార్చాలి, అలా మారాలంటే ముస్లిం సమాజంలో కూలీలు ఏం చేయాలి, ఉద్యోగస్తులు ఏం చేయాలి, వ్యాపారస్తులు ఏం చేయాలి, నాయకులు ఏం చేయాలి, ముల్లాలు ఏం చేయాలి అని వివరంగా అందరూ కార్యక్రమం లిఖించబడి ఉంది. అది చూసిన స్వామి శ్రద్ధానందకి అయ్యి బాబు ఇలాంటి కార్యక్రమాలు అలవరిగితే హిందూ సమాజం అంతరించిపోతుంది, దీనికి ఏదో ప్రతిక్రియ చేయాలి అనుకుని ఆయన శుద్ధి మొదలు పెట్టాడు. అంటే ముస్లింలని హిందూ మతానికి మార్చడం మొదలు పెట్టాడు. స్వల్ప కాలంలోనే 40-50 వేల మంది ముస్లింలని హిందూ మతాలకు మార్చాడు ఆయన. గాంధీ గారు దాన్ని ఖండించాడు. అంటే వాళ్ళు మనల్ని మతం మార్చచ్చు కానీ మనం మాత్రం మళ్ళీ తిరిగి తెచ్చుకోకూడదు. దానికి నోరెత్తడు. మత మార్తకు చంపేస్తే మోపలాలు చంపేస్తేనే ఏమన్నారు, వాళ్ళు వీరులు తమ మతాన్ని తాము అర్థం చేసుకునే పద్ధతులు ఆచరించారు అన్నాడు. స్వామి శ్రద్ధానంద మాత్రం నువ్వు శుద్ధి కార్యక్రమం చేస్తున్నావు, తప్పు వాళ్ళు కోపం తెప్పిస్తున్నావు అన్నాడు. అంటే వాళ్ళ కోపం రాకూడదు. ఇలా శుద్ధి కార్యక్రమం జరుపుతున్న స్వామి శ్రద్ధానందని రషీద్ అనే ముస్లిం హత్య చేశాడు ఒక రోజున. అవును. ఆ ముస్లిం రషీద్ ని ఖండించడానికి గాంధీ గారు ఒప్పుకోలేదు. అవును, నా సోదరుడు, రషీద్ నా సోదరుడు అన్నాడు. మరి సోదరుడు అని అన్నాడు కదా ఆయన. హింసని ఆయన ప్రోత్సహించను అన్నప్పుడు, ఇక్కడ రషీద్ ని సోదరుడు అని అన్నప్పుడు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేసినప్పుడు కాస్త బతిమాలుకున్నారు కదా హిందువులు. అప్పుడు నేను హింసను ప్రేరేపించను, హింసను ఒప్పుకోను అని అన్నారు. ఎందుకంటే రెండిటికి మళ్ళీ ఇక్కడ తేడా అనమాట. అక్కడ ముస్లిం, హిందీ అనమాట. ఈ మాటే అప్పుడు అంబేద్కర్ అన్నారు. ముస్లిం లీగ్ వాళ్ళు హిందువులు చంపుతున్నారు, కాశ్మీర్ చంపుతున్నారు, స్వామి శ్రద్ధాన్ని చంపారు, ఇంకోళ్ళని చంపుతున్నారు. వాళ్ళ ఉద్దేశం స్పష్టంగానే ఉంది, అర్థమవుతోంది. కానీ ఈ అహింసా ఉద్యమం చేస్తున్న గాంధీ గారి పద్ధతి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఎక్కడ ఏ చిన్న హత్యాకాండ జరిగినా, ఎక్కడ ఏ చిన్నపాటి హింస జరిగినా రంగం మీదకి వచ్చి దాన్ని పెద్ద గొంతుకుతో ఖండిస్తారు గాంధీ గారు. హిందువులని ముస్లింలు చంపుతూ ఉంటే ఈయన నిశ్శబ్దంగా ఎన్నుకుంటున్నారు, ఇది నాకు అర్థం కావట్లేదు అన్నారు. అంబేద్కర్ అన్నారు ఈ మాట. ఇంకా సరే, ఇదొకటి. తర్వాత గాడ్సే ఆ టైంలోనే నైజాం సంస్థానంలో హిందువుల పైన జరుగుతున్న హింసాకాండకి, రజాకాలు హింసాకాండ చేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా హైదరాబాద్ వచ్చి ఉద్యమం చేశాడు. అరెస్ట్ అయ్యి 1 సంవత్సరం ఇక్కడ జైల్లో ఉన్నాడు హైదరాబాద్ లో. తర్వాత విడుదల మళ్ళీ వెళ్ళాడు. ఇంకా దేశ విభజన జరిగిపోయింది. అది ఇంకా గాడ్సే లాంటి ఒకళ్ళు ఎదురు ఆపే వ్యవహారం కాదు. తప్పులు ఎవరివో, విధానాలు ఏమిటో జరిగిపోయిన తర్వాత శరణార్థులుగా వస్తున్న హిందువులని గాంధీ గారు ఏమన్నారంటే, మీరు పంజాబ్ నుంచి వచ్చారా, ఎందుకు వచ్చారు, అక్కడే ఉండిపోవచ్చు కదా, మీరు రాకూడదు, ఇక్కడికి వెనక్కి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్తే ముస్లింలు చంపేస్తారా, చంపేస్తారు. ఒక్కళ్ళ మీద కూడా అందరినీ చంపేసరే
అందరినీ చంపేసినా సరే మీరు రావద్దు. చచ్చిపోవడమే సద్గతి మనకి. ఎవరు మన సోదర ముస్లింలే కదా చంపుతున్నది, బాధపడ్డం ఏంటి అన్నారే గాంధీ గారు. తరువాత ఇదేంటి నౌఖాళీలో జరుగుతున్నప్పుడు, నౌఖాళీలో కొన్ని వేల మంది హిందువులు చంపేశారు. కొన్ని వేల మంది అస్తమానం చెప్పుకుంటూ ఒకే విషయాలు నోరు పాడవుతుంది. స్త్రీలు అపహరించి అత్యాచారాలు చేశారు, దోసుకున్నారు. అక్కడికి వెళ్ళి పర్యటన చేసి వచ్చారు గాంధీ గారు. అలాగే కలకత్తా కార్నేజ్ అంటారు. 2 రోజుల పాటు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏంటంటే హిందూ పోలీసులందరినీ సెలవు పంపించేసి సుహరావర్దీ ఖాన్ అనే ముఖ్యమంత్రి హిందువులను ఊసకోత పోయించారు. హిందువుల్ని 2 రోజులు ఊసకోతకు గురైన హిందువులు 3 రోజులు తీరుకుని మళ్ళీ ముస్లింల మీద ఎదురుదాడులు మొదలు పెట్టారు. అప్పుడు పోలీసుల చేత పిలిపించి ఉద్యమాన్ని ఆపించేశాడు ఆయన సుహరావర్దీ ఖాన్. నౌఖాళీలో జరిగినప్పుడు, ఈ కలకత్తాలో ఇవన్నీ జరిగినప్పుడు కూడా సుహరావర్దీ ఖాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గాంధీ గారు సుహరావర్దీ ఖాన్ అతిథిగా వెళ్ళి ఆయన భుజం చేసి సోదర భావంతో ఏదో మంచి మాటలు చెప్పుకున్నాడు కానీ ఖండించలేదు సుహరావర్దీ ఖాన్ అని. ఎక్కడ వెళ్ళి వచ్చాడు. అక్కడ కూడా ముస్లింలను ఏమీ నిందించలేదు, ఖండించలేదు. అంటే గాంధీ గారి కెరీర్ ని చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఆయన ముస్లింల తప్పులని తప్పులుగా ఎప్పుడు చెప్పడు. హత్యాగాన్ని జరుపుతున్నా సరే ఆ దుర్మార్గం హిందువుల సంపకండి అని చెప్పి ఎప్పుడు అనడు. అనరు కాదు, అనలేదు. అది విధానం చెప్తున్నాను నేను, అనలేదు అని సంఘటన. నేను విధానం చెప్తున్నాను. ముస్లింల తప్పులుగా చెప్పకుండానే వాళ్ళ మంచి దారి తీసుకురావచ్చు అని ఆయన మొదట్లో నమ్ముకున్నాడు. కానీ అలా చేయలేకపోయాడు. చివరికి అన్నాడు, ఐఎమ్ స్పెంట్ బుల్లెట్, నా మాట ఎవరు వింటలేదు అంటే. ఒక పేరు చేసిన తుపాకీ ఒకసారి పేరు చేశాక ఏం చేస్తుంది, వీడు ఏ గోడకో మనిషికో కొట్టుకుని అతుకు అక్కడే ఉండిపోతుంది. మళ్ళీ ఇంకో షూట్ చేయడానికి అది పనికిరాదు. అలా అన్నాడు. ఈ పరిణామాలన్నిటికీ కూడా, ఎందుకంటే గాంధీ గారి గురించి ఎందుకు చెప్తానంటే, ఆ గాంధీ గారినే గాడ్సే హత్య చేశాడు. ఇతని మనసులో కలిగిన బాధ ఏమిటి అని చెప్పడానికి గాంధీ గారి గురించి చెప్పాల్సి వస్తుంది. తరువాత ఇంకా చివరి లాస్ట్ స్ట్రా అండ్ క్యామెల్స్ బ్యాక్ అంటారే, అలా గాడ్సే మనస్సుకి చివరిది ఏమిటంటే, అప్పుడు కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ సంస్థానంలోకి పాకిస్తాన్ సైన్యం కొండజాతి వాళ్ళు వచ్చి ఆక్రమించేసుకోబోతుంటే భారతదేశంలో అతను విలీనం చేసేసాడు. భారత సైన్యాలు వెళ్ళి కాశ్మీర్ విముక్తి చేస్తున్నాయి. యుద్ధం జరుగుతుంటే అప్పుడు మనం ఈ 55 కోట్లు ఆస్తి పంపకాల్లో విడిపోయిన దేశాలు విడిపోయాం కదా మనం. 55 కోట్లు పాకిస్తాన్కి ఇవ్వవలసి ఉన్నాం. అవి యుద్ధం సమయంలో ఇస్తే మన సైనికులు చంపడానికి ఉపయోగిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దామని నెహ్రూ పటేల్ అనుకున్నారు. ప్రధానమంత్రి నెహ్రూ, హోంమంత్రి పటేల్ కాదు, ఇచ్చేయాల్సిందే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, లేకపోతే నేను మళ్ళీ నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు గాంధీ గారు. సరే, గాంధీ గారి నాయకత్వంలో పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చేశారు. ఇది విషయానికి గాడ్సే కోపం వచ్చింది. ఈయన నేను ప్రధానమంత్రినో రాజునో అవుతానో అంటే అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు గాంధీ గారికి ఉన్న పేరును బట్టి. ఈయన పదవి తీసుకుని పరిపాలన చేయడు, చేసి వాళ్ళని చెయ్యనివాడు. నిరాహార దీక్ష పేరు చెప్పి వాళ్ళ మీద నైతికమైన నిరంకుశత్వపు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా బయట నుంచి ముస్లిం లీగ్ ని, లోపల నుంచి గాంధీ గారిని ఎదుర్కోవాల్సి వస్తే హిందూ సమాజం బతకదు అని నిర్ణయం ఏర్పడింది దీనికి. ఇది లాస్ట్ స్ట్రా అన్ని క్యామెల్స్ బ్యాక్ అన్నాను కదా. అంటే ఉంటే అది మోసేంత మొయ్యగలిగినంత బరువుకి మోస్తే పైన ఇంకో గడ్డి పోస వేసినా సరే నడువు విరిగిపోతుందండి. లాస్ట్ స్ట్రా ఇది కాదు, దీని తర్వాత లాస్ట్ స్ట్రా ఏం చెప్పంటే, అప్పుడు లక్షలాది హిందువులు, స్త్రీలు, పురుషులు సరే ఇంక వాళ్ళ దుస్థితిని వర్ణించడానికి 10 ఒకటే చెప్పుకోవాల్సి వస్తుంది. వచ్చేసి ఢిల్లీ వచ్చేసారు. ఇక్కడ వాళ్ళకి నిలవలేదు. అక్కడ పాకిస్తాన్ ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద భవంతులు, ఆస్తులు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టుకు వచ్చేసారు. వాళ్ళెవరు? చెరసబడ్డ ఆడవాళ్ళు, భర్తలు పోగొట్టుకున్న ఆడవాళ్ళు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు, కట్టుబట్టలతో చేసిన ముసలివాళ్ళు, కొడుకులు పోగొట్టుకుని
నడవలేక డెక్కుంటూ వచ్చిన ముసలమ్మలు వీళ్ళు అక్కడ నుంచి ఢిల్లీలో 1,00,000 మంది వస్తే చోట ఎక్కడ ఉంటుంది కనుక వాళ్ళు గబుక్కొని దొరికిన గొళ్ళలోనూ మసీదుల్లోనూ వెళ్ళి తలదాచుకున్నారు. అప్పటికప్పుడు కాస్త మానవత్వం ఉంటే క్రమంగా వాళ్ళకి ఎక్కడ వసతి చూపించి అవి ఖాళీ చేయొచ్చు. కానీ గాంధీ గారు ఏమన్నారంటే ముస్లిం సోదరుల మసీదుల్ని ఆక్రమించుకుంటే వాళ్ళకి కష్టం కలుగుతుంది, అవి వెంటనే ఖాళీ చేయించేయాలన్నాడు. అంటే మీరు ఇక్కడ కాస్త మానవత్వం అనేది మొహమాట పడ్డారు, అసలు మానవత్వం ఉంటే అని చెప్పి సరిపోయింది. ఖాళీ చేయించేయాలన్నాడు. ప్రభుత్వం గాంధీ గారి మాట శాసనం, ఇది రైటా తప్ప అని విషయంలోకి నేను పెట్టలేదు. జరిగేది గాడ్సే మనసులో గాంధీ గారిని చంపాలి అనే భావం క్రమంగా రూపుదిద్దుకుంటూ వచ్చి ఎలా స్థిరపడింది అనే దాని గురించి మాత్రం చెప్తున్నాను. అంటే గాడ్సే గారు ఒక్కరి మనసులోనే అలా ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళందరూ కూడా గాడ్సే గారి మనసులో మాత్రమే వచ్చింది కాదు, అప్పటి హిందూ సమాజం అందరి మనసులో ఇప్పుడు గాంధీ గారి పట్ల ఇదే అభిప్రాయం ఉంది. చంపేయాలి కాదు, నిరసన, ఆయన విధానాల పట్ల అందరి మనసులోనూ నిరసన ఉంది. గాంధీ గారి కొడుకు సాయంగా ఉత్తరం రాశాడు ఆయనకి. ఒక చోట నౌఖాళీ వెళ్ళినప్పుడు ఉత్తరం రాశాడు, నీలాంటి నాయకుడు దొరకడం ఈ జాతి చేసుకున్న దురదృష్టం కొడుకు ఉత్తరం రాశాడు ఆయనకి. అది ఈయన చదివి నా కొడుకు ఇలా రాశాడు అని పక్క వాళ్ళకి చెప్పుకున్నాడు. కానీ గాంధీ గారి ఒకటి ఏదో దైవాంశ సంపుత్రులుగా వ్యక్తిగతంగా ఆరాధించడం మాత్రం అనే చోట్ల ఉంది. కానీ మంచి చెట్లు ఆలోచించి ఇటువంటి విషయంలో ఆయన విధానాలని తిరస్కరించిన వాళ్ళు ఎక్కువ, ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ మంది. అంటే ఈయన ఎక్కువగా చేతిలో భగవద్గీత పట్టుకుని ప్రాణాలు వదిలేసేటప్పుడు కూడా రామ రామ అంటూ ప్రాణాలు వదిలేసి లేదు, చనిపోయినప్పుడు హే రామ అనలేదు ఆయన, అనలేదు. తర్వాత చెప్తాం, ఇప్పుడు వస్తాం దాంట్లోకి. కనుక మొత్తం వ్యతిరేకత గాంధీ గారి విధానాల వల్ల అసంతృప్తి దేశ ప్రజలలో పూర్తిగా ఉంది. హిందువులలోనే, ముస్లింలో ఉండాల్సిన అవసరం లేదు. ముస్లింలు ఎవరికి ఏనాడు గౌరవం లేదు. ఒక ముస్లిం నాయకుడు గాంధీ గారిని ఏమన్నాడంటే, ముస్లింలని చాలా భుజాలు వేసుకున్నాడు, ఆలీ భరత్ గారు వాళ్ళు ఇలా చెరువు భుజం చెరువు చేయి వేసుకుని ఫోటో తీసుకునేవాడు, అంతా ఉన్నాయి. ఆ ఆలీ బ్రదర్స్ ఏమన్నారంటే, ముస్లింలలో పరమ నికృష్టుడు, వ్యభిచారి, నేరస్తుడు కూడా గాంధీ గారి కన్నా ఉన్నతుడే. ఎందుకంటే అతను మహమ్మద్ని ఖురాన్ నమ్ముతాడు, గాంధీ గారు నమ్మడు. కానీ గాంధీ గారి నీచుడు, ఆయన ఉన్నతుడు. మరి అంతే, నేను మతపరంగా అంతే, నేను ఇంకా ఏం చేయలేను. గాంధీ గారు మహాత్ముడైతే అనుకోండి ఇష్టం అన్నాడు. ఓ 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకో చోట అన్నాడు, మొన్న గాంధీ గారి గురించి మీరు ఎలా అన్నారేమిటి అన్నాడు. అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను అన్నాడు. కానీ వాళ్ళ నుంచి గాంధీ గారికి వచ్చిన ఆరాధన ఇంతే. ఇంకా హిందువుల్లో కూడా చాలా మంది గాంధీ గారి పట్ల గాంధీ గారి విధానాల పట్ల నిరసనతోనే వ్యతిరేకతతోనే ఉన్నారు. సరే, గాడ్సే గారు ఇంకా ఈయన ఉంటే హిందూ సమాజం బతికి పట్టగట్టదు, చంపేయాలి అనుకున్నాడు. ఒక రోజున ఈ జనవరిలో వచ్చి బిర్లా భవన్లో ఆయన మకాం పెట్టారు. నౌఖాళీ బెంగాల్ నుంచి వచ్చి 30 రోజుల పాటు రోజు పగలు ఆ చుట్టుపక్కల కురుక్షేత్రం, పానిపట్టు, ఇంకా ఇతర ఊళ్ళకి వెళ్ళడం. ముస్లింలు ఎవరైనా పాకిస్తాన్కి వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, మిమ్మల్ని సోదరులో చూస్తాం, మీకు ఏ అపకారం జరగదు, మనం కలిసే ఉండాలి, మనం వెళ్ళిపోకూడదు, మన సోదరులం. ఎందుకంత బాధ ఆయనకి? అంటే హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి, వీళ్ళ మధ్యన విడిపోకూడదు అనేది ఆయన కోరిక. విడిపోవడం జరిగింది, అయినా సరే భారతదేశంలో ముస్లింలు హిందువులు కలిసే ఉండాలి, విడిపోకూడదు అని అలా ఆపేసేవాడు. ఆపేసి సాయంత్రం వచ్చి బిర్లా భవన్లో ప్రార్థన చేయించేవాడు, ప్రసంగం చేసేవాడు. ఆ ప్రార్థనలో ఇదేంటి బైబిల్ నుంచి, ఖురాన్ నుంచి, గీత నుంచి కూడా హిందూ ప్రార్థనలు అన్ని ప్రార్థనలు కలిపి చేయించేవాడు. అన్ని కలిపి చేయించేవాళ్ళు హిందువులే గాని ముస్లింలు ఏనాడు ఈశ్వరుడు అనలేదు. ఒక రోజున ఈ గాడ్సే తను అనుకున్నట్టుగా వెళ్ళి 30వ తారీఖున ఆయన్ని పిస్తోలు గుడి పేల్చి చంపేశాడు. చంపేసినప్పుడు హేరామ్ అంటే పడిపోయాడు అని చెప్పి తర్వాత ఒక కథ అల్లబడింది, కానీ ఆయన హేరామ్ అని అనలేదు చనిపోయేటప్పుడు. కాలిస్తే అప్పుడప్పుడు ఆనాటి పేపర్లు మళ్ళీ ప్రింట్ ఇస్తూ ఉంటాయి, చూడొచ్చు ఎవరైనా, లేదా రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పటి హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఈ పత్రికలను చూడొచ్చు. హేరామ్ అనే మాట ఆయన అనలేదు. అంటే అనకపోవడం మీద లోపం ఏం కాదు, ఆయన స్వచ్ఛమైన రామభక్తుడు, అందులో సందేహం లేదు. గాడ్సే
చంపిన గాంధీ గారిని పిస్తోల్తో పేల్చిన తర్వాత ఎక్కడికి పారిపోలేదు, తనే దొరికిపోయాడు, కోర్టులో నేరాన్ని ఒప్పుకున్నాడు. నాకు ఉరి శిక్ష వేయండి, వదిలిపెట్టద్దు అన్నాడు. ఎందుకు చంపాడంటే చాలా పెద్ద వాంగ్మూలం ఇచ్చాడు. ఇది ఎందుకు చంపానంటే నేను గాంధీ గారి రాజకీయ జీవితాన్ని ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మరుక్షణం నుంచి నేను పరిశీలిస్తూ వచ్చాను. ఖిలాఫత్ ఉద్యమంలో ఇది చేశాడు. ముస్లింల వేర్పాటువాద డిమాండ్కి తలొగ్గాడు. ఆ తర్వాత కూడా అంచెలంచెలుగా వాళ్ళ గొంతెమ్మ కోరికలని తీరుస్తూ పోయాడు. ఎప్పుడు వాళ్ళు విమర్శించలేదు, వ్యతిరేకించలేదు, అదుపు చేయలేదు. ఈ కారణంగా పాకిస్తాన్ డిమాండ్ బలపడి దేశ విభజనకి దారితీసింది. ఈ దేశం ముక్కలవడానికి గాంధీ గారే కారణం. తర్వాత ఇబ్బంది చెప్పాను కదా, ఈ 55 కోట్లు ఇచ్చేయాలనడం, హిందువులు ముస్లింలు చంపేస్తే మన సోదరులేగా చంపుతుంది, చచ్చిపోతేనే మంచిది, మీరు వెనక్కి వెళ్ళిపోండి, అందరినీ చంపేసినా సరే అనడం. తర్వాత ఈ శరణార్థుల్ని మసీదులో గిడ్పించేయడం, ఇవన్నీ చూశాక నేను చంపేద్దాం అనుకున్నా గాంధీ గారిని. నేను బతుకుంటే హిందూ సమాజానికి అరిష్టం అని చంపేశాను. నాకు క్షమాభిక్ష. అప్పుడు న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు క్షమాభిక్ష వేడుకుంటే ఏదో అప్పీల్ చేసుకుంటే మన ప్రాణాలు కాపాడడానికి మరణశిక్ష కాకుండా అవకాశం ఉంటుందని కూడా అన్నారట. నేను క్షమాభిక్ష కోరను, అప్పీల్ చేసుకోను, నాకు మరణశిక్ష అతి త్వరగా నన్ను ఉరి తీసేయండి, ఎక్కువ ఆలస్యం కూడా చేయొద్దు అని మన గాడ్సే అన్నాడు. ఆ జడ్జి గారు, ఆయన జస్టిస్ షా అని గుర్తున్నావు ఆయన పేరు, తీర్పు చెబుతూ ఉరిశిక్ష వేసింది. నేను ఈ మాట అన్నాడు, నేను చట్టాన్ని బట్టి గాడ్సేకి ఉరిశిక్ష వేశాను. ఈ కోర్టులో జనం వచ్చారు, కోర్టు ఈ హీరింగ్స్ అని వినడానికి. ఈ వచ్చిన ప్రజలు నా సీట్లో ఉంటే వాళ్ళ తీర్పు వేరే విధంగా ఉంటుంది. కనుక ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చాడు, చిన్న పుస్తకం ఉన్న వాంగ్మూలం. ఈ వాంగ్మూలం ప్రచురణయి ప్రజల్లోకి పెడితే గాంధీ గారి పట్ల ఆగ్రహం, గాడ్సే పట్ల అభిమానం ప్రజలలో పుట్టుకొస్తాయి. కనుక ఈ వాంగ్మూలాన్ని 20 సంవత్సరాల వరకు అచ్చు వేయవద్దు అని ఆయన ఒక ఆర్డర్ వేశాడు. గాంధీ గారి రాజకీయ జీవితాన్ని ఖిలాఫత్ ఉద్యమం హైజాక్ చేసేసింది. ఆ తరువాత ఆ దారిలోంచి ఆయన పక్కకి తప్పుకోలేదు, ఎవరు తప్పించుకోలేదు. ఇంకొకటి, భారత స్వాతంత్ర సాధన, దేశమాత యొక్క బానిసత్వ నిర్మూలన, ఈ భావ తీవ్రతతో ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తన సత్యాహింసలు చాలా గొప్పవి అని ప్రపంచానికి చూపించుకోవడం ఆయన ప్రధానమైన ఉద్దేశం. అంతే, దీంతోనే స్వాతంత్రం వస్తుంది, దేనికైనా వస్తుందండి. సరే, మనం స్థూలంగా చూస్తే ఇప్పుడు గాడ్సే గాంధీ గారిని చంపేశాడు అని అనిపిస్తుంది. కానీ గాంధీ గారిని ఎందరు చంపారంటే, ఎన్ని రకాలుగా గాంధీ గారు చనిపోయాడంటే, ఆయన భౌతిక శరీరాన్ని ఈయన పిస్తోలు పేల్చి చంపేశాడు. ఇది ఒక మృతి. తర్వాత గాంధీ గారు ఇదేంటి భారతదేశ భావి పరిపాలన గురించి ఆయన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమాన్ని జరిపింది, ఈ పార్టీని రద్దు చేసేద్దాము, ఇంకా వేరే పార్టీలు ఏర్పడి ఎలక్షన్లలో పోటీ చేసి భారతదేశాన్ని పరిపాలించాలి ఇక ముందు అని ఈయన చెప్పాడు. గాంధీ గారు చెప్పాడు, కాంగ్రెస్ పార్టీని రద్దు చేసేయాలన్నాడు. కానీ కాంగ్రెస్ నేతలు ఆ పని చేయలేదు. అంటే భావి స్వతంత్ర భారత పరిపాలన గురించి గాంధీ గారి ఉన్న అభిప్రాయాలను కాంగ్రెస్ నేతలు అప్పుడే చంపేశారు. వేరే సందర్భంలో మాట్లాడారు. ఈ నాథురామ్ గాడ్సే గారి అస్థికలు భద్రపరిచారు అని చెప్పారు. అవును, పూనాలో ఆయన ఇంట్లో ఉన్నాయి ఇప్పటికీ. ఆయన చనిపోతే ఏం కోరాడంటే, నాకు ప్రాణం అక్కర్లేదు, ఉరి తీసేయండి, తొందరగా తీసేయండి, ఆలస్యం చేయకండి, కానీ నా అస్థికలు మాత్రం నిమజ్జనం చేయడానికి ఇప్పుడెప్పుడు ఇవ్వడానికి వెళ్ళలేదు. అఖండ భారతం, ఆ వాయువ్య భారతం నుంచి కన్యాకుమారి దాకా ఉన్న అఖండ భారతం నా పూర్వీకులకు, నా జాతికి అనాది కాలంగా మాతృభూమి. ఆ అఖండ మాతృభూమి సింధు నది ప్రవహిస్తున్న భాగం కూడా అఖండ మాతృతో కలిసి అఖండ భారతంగా మళ్ళీ ఏర్పడినప్పుడు ఆ సింధు నదిలో నా అస్థికలను కలపండి. అది దేశభక్తి అంటే. అంశాల వారి
మద్దతు అంటూ ఉంటారు రాజకీయాల్లో. అలాగే అంశాల వారీగా అసలు విషయం ఏమిటి, గాడ్సే యొక్క మనసులో గాంధీ గారిని చంపాలి అన్న ఆలోచన రావడానికి కారణం ఏమిటి అడిగారు మీరు. ఈ ప్రాసెస్ని ఏదో నాకు చేతనైనంత వరకు చెప్పాను. ఇలా విశ్లేషణాత్మకంగా ఆలోచించవాలి. కానీ గాంధీ మంచివాడు, ఆయన చంపాడు కానీ గాడ్సే దుర్మార్గుడు, ఇలా బ్లాక్ అండ్ వైట్లో ఆలోచిస్తే కొంచెం ఆలోచన తక్కువ అని అర్థం వస్తుంది. గాడ్సే ప్రగాఢమైన దేశభక్తుడు, దీనికి తిరుగులేదు. గాంధీ గారి హత్య సరైందని అనక్కర్లేదు. గాంధీ గారిని చంపాల్సిన అవసరం ఉంది. గాంధీ గారి విధానాలు మంచివి కావాలని చెప్పుకున్నాం. అందరికి పొరపాటు జరిగాయి, తప్పులు జరిగాయి. అలాంటప్పుడు ప్రజలకు ఒక బాధ్యత ఉంది. ప్రజలు అలాంటి నాయకుడిని అనుసరించకూడదు. ప్రజలకి ఆ మాత్రం విచక్షణ లేకుండా ఎలాంటి పడితే వాళ్ళు కూలి కబ్జా చేసే వాళ్ళని, ఇంకా ఏమిటి సెటిల్మెంట్ చేసే వాళ్ళని రాజకీయ నాయకులు అనుకుంటే ప్రజల బాధ్యత కాదు అది. కనుక నాయకులని ప్రజలలో జాతీయ భావం బలంగా ఉండి మనకు స్వాతంత్రం తేగల నాయకుడు ఎవరో ఆలోచించి అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి. ఆయన నాయకత్వంలో ఏమైనా నిర్ణయాల్లో విధానాలు తేడా ఉంటే వాటిని పాటించడం సమాజం అనేయాలి, దేశం అనేయాలి, ప్రజలు అనేయాలి. ఇప్పుడు ఒక గాంధీ గారిని గాడ్సే గారు చంపారు అని ఆ బ్రిడ్జి పెట్టుకుని 8,000 మంది చిత్పాను బ్రాహ్మణులని ఓచకోత కోసేశారు కదా. అది మరి దుర్మార్గమే. మరి ఆ దుర్మార్గం ఎవరికి కనిపించట్లేదు. కానీ గాంధీ గారిని చంపేశాడు అని మాత్రం మాట్లాడుతున్నారు. గాంధీ గారి హత్యని రాజకీయంగా నాయకులు ఉపయోగించుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ విఫలమైన విధానాల వల్ల దేశీయ విభజన జరిగింది. 10 లక్షల మంది హిందువులు చచ్చిపోయారు, దేశం మొక్కలైంది, కట్టుబట్టలతోటి కాంగ్రెస్లో వచ్చేసారు హిందువులు. ఇది ఒకటి. వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఆ టైంలో ఆర్ఎస్ఎస్ ఆ ప్రాంతాల్లో వాళ్ళకి రక్షణ ఇచ్చే హిందువులకి ఈ దేశ విభజన జరిగేదాకా అక్కడ ప్రజలు తమ మీద జరిగే దాడులు ఎదుర్కోవడంలో సహాయపడింది. దేశ విభజన జరిగాక ఆ గాంధీజీకి క్షేమంగా రావడానికి వాళ్ళకి ఆహారం, వసతి, నివాసం కల్పించడానికి కష్టపడింది. దీనితో కాంగ్రెస్ నాయకులకి ఏమిటంటే మన పేరు పూర్తిగా పోయింది, ఆర్ఎస్ఎస్ బలపడుతోంది, మన భవిష్యత్తు ఏమిటి రాజకీయంగానే భయం పట్టుకుంది. ఆర్ఎస్ఎస్ ఒకళ్ళు చెప్తానండి, మాకు రాజకీయాన్ని కోరికలు లేవు, రాజకీయాల్లోకి మేము రాము, ప్రజలకు మాత్రం సేవ చేస్తున్నాం చెప్తూనే ఉంది. వీళ్ళకి నమ్మకం కలగలేదు. గాంధీ గారి హత్య ఈ కాంగ్రెస్ నాయకులకి ఒక రకంగా ఉపయోగపడింది. ఈ హత్యని ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అంటించేసి ఆర్ఎస్ఎస్ ని అపఖ్యాతి పాలు చేద్దాము, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపించారు, అలాగే ఆర్ఎస్ఎస్ ఎత్తిన పులివారు హత్యానేరాన్ని. తరువాత విచారణలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపించారు అని. ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆయన సదాశివ గోల్వల్కర్, ఆయన వ్యక్తిత్వం ఎటుందంటే ఆయన పూరి గోవర్ధన పీఠానికి ఉత్తరాధికారిగా నియమిస్తామని చెప్పి పీఠాధిపతి కౌరవించాడు. ఆధ్యాత్మికవేత్త ఆయన. ఆ దర్శనం తినేవట్లేదు, ఆర్ఎస్ఎస్ నాయకుడు అనుకుంటున్నారు. కానీ ఆయన అడిగారు, అయ్యా నేను హిందూ సమాజానికి సేవ చేద్దాం అనుకున్నాను, నేను పీఠాధిపత్యం వహించదలుచుకోలేదు, మీరు నన్ను ఉత్తరాధికారిగా ప్రకటిస్తే మీ ఆజ్ఞ నేను నేను తిరస్కరించవలసి వస్తుంది, ఆ భావం కట్టుకోలేను, కనుక మీరు దయచేసి అలా ప్రకటించవద్దు అన్నారు. అటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అయింది. ఆయనకి నుంచి జైలు పెట్టి కేసు పెట్టి ఆర్ఎస్ఎస్ ని అపఖ్యాతి చేయడానికి ఈ హత్యాగానే ఉపయోగించుకున్నారు. ఎన్నో విషయాలు చెప్పారు, ఇంకా మళ్ళీ ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. మళ్ళీ మీరు ఇలాంటి అద్భుతమైన విషయాలు మా ఛానల్ వాళ్ళందరికీ కూడా చెప్పాలి, మా కుటుంబ సభ్యులకి చెప్పాలండి. తప్పకుండా మీకు అవకాశం ఉంది, నాకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది. నమస్కారం.